ఒక క్రికెట్ సైనింగ్ దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. ఇంతకి ఏమైంది? యూకేలో ఒక కొత్త గ్లోబల్ క్రికెట్ లీగ్ మొదలైంది. దాని మొదటి ప్లేయర్ యాక్షన్ అది. కానీ ఒకే ఒక్క సైనింగ్ ఒక ఇండియన్ ఫ్రాంచైజీని చిక్కుల్లోకి నెట్టింది. చూసారుగా ఇండియన్ ఫ్యాన్స్ నుండి సోషల్ మీడియాలో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో. ఈ ఆగ్రహమంతా సన్ రైజర్స్ లీడ్స్ మీద, ముఖ్యంగా వాళ్ల ఓనర్ మీదకు మళ్ళింది. ఈ గొడవ ఎంత పెద్దదైందంటే ఆ టీం అఫీషియల్ ఎక్స్ అకౌంట్నే సస్పెండ్ చేసేశారు. అసలు ఒక్క ప్లేయర్ సైనింగ్కి ఇంత పెద్ద గొడవ ఎందుకు జరిగింది? ఈ వివాదం మొదలైంది ది 100 అనే యూకే క్రికెట్ లీగ్ వేలంలో. సన్ రైజర్స్ లీడ్స్ పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను భారీ ధరకు కొనుగోలు చేసింది. చాలా ఏళ్ల తర్వాత ఒక ఇండియన్ ఓన్డ్ ఫ్రాంచైజీ పాకిస్తానీ ప్లేయర్ను కొనడం ఇదే మొదటిసారి. అసలు ఈ అబ్రార్ అహ్మద్ ఎవరు? అతనిపై ఉన్న వివాదం ఏంటి? ఇండియన్ పైలట్ని ఎగతాళి చేస్తూ టీ సెలబ్రేషన్ చేసుకున్నాడని ఫ్యాన్స్ ఆరోపించారు. అభిమానుల కోపానికి కారణం కేవలం ఆట కాదు, దానికొక జియోపొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది. ఈ సైనింగ్ జరగడానికి కొన్ని నెలల ముందే ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సోషల్ మీడియాలో #బాయ్కాట్ సన్ రైజర్స్ ట్రెండ్ అయింది. ఇది వాళ్ల ఐపీఎల్ టీం మీద కూడా ప్రభావం చూపించింది. సరే, దీనిపై ఫ్రాంచైజీ ఏమంది? క్రికెట్ బోర్డు ఎలా స్పందించింది? టీం కోచ్ ప్రకారం ఇది పూర్తిగా క్రికెట్ పరంగా తీసుకున్న నిర్ణయం అంతే. ఇండియన్ క్రికెట్ బోర్డ్ బీసీసీఐ ఏమో అది ఫారెన్ లీగ్, మాకు సంబంధం లేదు అని చెప్పేసింది. ఈ సంఘటనతో షాడో బ్యాన్ అనే విషయం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇక్కడే అసలు సమస్య. ఒకవైపు యూకే చట్టాలు, మరోవైపు ఇండియన్ ఫ్యాన్స్ సెంటిమెంట్. అంటే ఇది కేవలం క్రికెట్ కాదు, స్పోర్ట్స్ బిజినెస్, జాతీయవాదం అన్నీ కలిసిపోయాయి. గ్లోబల్ స్పోర్ట్స్ ప్రపంచంలో డబ్బు, వ్యూహం, దేశాల మధ్య సరిహద్దుల్ని నిజంగా చెరపగలవా? మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.